కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. ఈ కెమెరామెన్ హరే కృష్ణ. ఆల్రెడీ మన సుపరిచిత కెమెరామ్యాన్ శివతో రాధామోహన్ శంషాబాద్. జస్ట్ హోల్డ్ ఇట్, ఇక్కడ ఉండు నా ఎదురు, అలా ఆయన వెనకాల ఉండు. అయితే మనకి ప్రపంచంలో ఇష్టం లేనివి ఏమిటి? ఒక్కొక్కరు ఏది ఇష్టం లేదో చెప్పండి. ఇష్టం గురించి మనం చాలా చెప్తాం కదా, ఇష్టం లేనివి కొన్ని చెప్పండి. ఒక పాయింట్ నా మనసులో అనిపించింది మీకు చెప్తా. గొర్రెలు అంటే ఇష్టం ఉన్నది. వెరీ గుడ్. గొర్రెలు కాబట్టి గొర్రెలు, వెరీ గుడ్. మనం దాని మీద పోరాటం కూడా చేస్తున్నాం, తప్పదు కదా మరి. మనం విద్వత్తు కలిగినటువంటి విద్వాంసులకి వారసులం. గొర్రెలా ఎందుకు ఉండాలి? తిప్పితే ఉంటుంది, ఊరికే తిప్పే ప్లాస్టిక్ అట్లా ఎట్లా తిప్పితే ఊరిపోతుంది. మరి మేధస్సు అంటాం మనం. విష్ణు సహస్రనామం నేను చదివాను అన్న వాళ్ళు చదువుతాను. ఒకసారి మొత్తం కాదు, ఒకసారైనా లైఫ్లో చదవండి, నా మాట విని. అందులో సుమేధ అనే పదం వస్తుంది. మేధ అంటే బుద్ధి, తెలివి. సుమేధ అంటే మంచి. మాకు చైతన్య మహాప్రభు గురించి చెప్తూ సుమేధ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఉద్యమంలో పాల్గొనగలరు అన్నారు. సుమేధ అంటే చాలా మంచి మేధస్సు కలిగిన వారు. ఓకే, స్టిక్స్. నేను పూరి నుంచి వచ్చాను, వీటిని పూరి నుంచి తెచ్చాను అందుబట్టి. అలాగే ఇది పూరి ప్రసాదం. ఆయన నాకు పెద్దది, నాతో వచ్చిన వాళ్ళకి చిన్నదని ఇచ్చారు. బరువుకు భయపడి పెద్ద అలగిచ్చి చిన్నది తెచ్చారు. అయినా 600 కట్టా. మరి ఏం చేస్తాం, తప్పదు. మేధస్సు శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి. మేధస్సు వశస్సు కోసం ఉపయోగపడాలి. ప్రేయస్సు అని కూడా ఒకటి ఉంటుంది. ప్రేయస్సు అంటే తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చేది. ఉదాహరణకి ఒక అబ్బాయికి ఏదో రోగం, వాడు స్వీట్స్ తినకూడదు. వాడు అడిగాడు వాళ్ళ అమ్మని, అమ్మ ఫలానా ప్రసాదం పెట్టు. వాళ్ళ అమ్మ ఏం చేయాలి? నాయన తగ్గిన తర్వాత నేను పెడతాను. పిల్లోడు కావాలంటాడు, ఎట్లో ఊరుకోబెట్టేది. వాళ్ళ అమ్మ తమ్ముడిని చూసుకోనన్నా అని కూతురు అప్పచెప్పేది. అక్క అన్నాడు వాడు. అక్క చాలా ప్రేమతో ఆ స్వీట్ చేసి పెట్టి వాడు చచ్చిపోయాడు. ఇవ్వని అమ్మదా అసలైన ప్రేమ? ఇచ్చిన అక్కదా? ఇవ్వని అమ్మదే. కాబట్టి అన్నిసార్లు ఇవ్వడమే పెద్ద ప్రేమ కాదు, గొప్ప కాదు. ఇవ్వలేదంటే ఏదో రీజన్ ఉంది. దేవుడు కూడా అంతే. When all doors close, don't think it's an end, it's only bend. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. మనం ఏమనుకుంటాం? ఏదైనా చిన్న కష్టం వస్తే ఉన్నావా, అసలు ఉన్నావా అని వికారంగా తొకారంలో పాటలని పాడేస్తాం. మామూలు కాదు. ఇప్పుడు ఈ పార్టీ మార్చే వాళ్ళంతా ఎవరు చెప్పు? అట్లా బ్యాచ్ కదా, వీక్ బ్యాచ్, విక్డ్ బ్యాచ్, కుర్కుడ్ బ్యాచ్. ఇప్పుడు నేను దిగుతున్నాను, ఫ్లైట్లో దిగుతుంటే, స్వామి మీరు ఇందా చెప్పిన మాట చాలా బాగుంది స్వామి అన్నాడు. ఏమన్నాను? పూరి పీపుల్ ప్యూర్ పీపుల్ అన్నారు అన్నాడు. మధ్యాహ్నం మన సిద్ధుతో కూడా అది పంచుకుంటూ వచ్చాను. ఒరిస్సా మేబీ దే ఆర్ పూర్ బట్ ప్యూర్. వాళ్ళు బాగా మన లెక్క బలిసిన వాళ్ళు కాదు. వాళ్ళ స్టేట్ క్యాపిటల్ కూడా చాలా సాదాగా ఉంటుంది.
హైలైట్ విషయం చెప్తా. మేము ఎంటర్ అవుతున్నాం ఎయిర్పోర్ట్లో. వాడు చెప్తున్నాడు ఆ క్యాబ్ అబ్బాయి, నేను వాడికి ఇవ్వాల్సిన దానికంటే 100 ఎక్కువ ఇచ్చి ఏ చాయ్ పీనే కే లియే నహీ సిగరెట్ పీనే కే లియే నహీ కుచ్ ఖావో అని ఇచ్చారు. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో నాకు మట్కా కావాలితే దొరకలే, 24 గంటలకు గుట్కా దొరుకుతుంది. మట్కా అంటే తెలుసుగా, అక్కడ కుండలోనే మజ్జిగ ఇస్తారు. నాకు చాలా ఇష్టం. నేను ఒక చోట ఉన్నా, ఈ మన తెలుగు వాళ్ళు గుర్తుపెట్టేస్తారు కదా, వాళ్ళతో మాటల్లో ఉన్నా. ఆ మజ్జిగ తెమ్మంటే కీరు తెచ్చారు. ఇప్పటికే ఎక్కువైపోయినాను స్వీట్లు. మీరు తాగండి ఆ 2 కొండలని. నేను తాగి ఉన్నా వచ్చా. అయితే ఇతను ఓ మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళకి ఇదొక్క పెద్ద రోగ లక్షణం, యాడ పడితే అది తిని వస్తారు, మనం ఇంకా ఏం చేయలేం. అయితే గొప్ప మాట చెప్పాడు. సార్, ఈ స్టేట్ పుట్టాక ఫస్ట్ సీఎం బిజు పట్నాయక్, ఆయన 2 టర్ములు పనిచేశాడు. ఆయన అనేవాడంట, ఎందుకు సెక్యూరిటీ నాకెవడు అగలా బగలా లో ఐసా నై అమ్ముకో, ఎవడు సెక్యూరిటీ జరూరత్ నై. ఒకేళ్ళ పో, ఎవడన్నా వేసాడు, ఏముంది నేను పట్టుకెళ్ళేది. ఎవరో ఓ సీఎం ఆఫ్ ద స్టేట్, ఏం పట్టుకెళ్తాం మనం, ఏముంది అని ఆ ఎయిర్పోర్ట్ స్థలం ఆయన ప్రైవేట్ ల్యాండ్ ఇచ్చాడంట. సెక్యూరిటీ వద్దు, ఏం పట్టుకెళ్తాం మనం, ఇలాంటి మాటలు మాట్లాడగలిగే దమ్మున్న నాయకులు మనం వెతకగలమా? అందుకని నా చిన్న మొక్క ఫిర్ బోలోకి అని మళ్ళీ తీసా. మామూలుగా మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు అనమాట. కాబట్టి నాకు ఏం గుర్తొస్తుందంటే, జనకుడు రాజు కదా, రాజుగారు అంటే కొంచెం ఆసనం అది వేస్తారు కదా, మిగిలిన వాళ్ళకి మామూలుగా చేపల మీద కొంచెం ఏడు బ్యాచ్ ఉంటారు కదండి ఎప్పుడు. ఏంటంటే ఆయన రాజుగారు అని ఎక్కువ ట్రీట్మెంట్, గురుగారికి అందరూ సమానంగా ఉండాలి, ఏదో ఆగారు. మరి బుద్ధి ఎప్పుడు వద్దాయి? ఏదో ఎవిడెన్స్ కావాలిగా. రాజుగారు ఈ గురువు గారు ఓ రోజు ఇలా పాఠం చెప్తున్నారు. ఇలాగే మీరు ఎలా కూర్చున్నా అలా కూర్చున్నారు. వెనక వైపు జనకుడి యొక్క అంతఃపురం. ఎవరో భటుడు వచ్చి, రాజా కోట అంటుపోయింది, అంతఃపురం అంటుపోయిందని. ఈయన పాఠం వింటున్నారు. ఆయన వచ్చి చెప్తే ఏం చేయాలి? మామూలుగా గురుగారు మళ్ళీ అని వెళ్ళిపోవాలి. వెనక్కే తిరగల ఆయన అలాగే కూర్చుంది. దీనికి ముందు గురువుగారు ఏం చేశారు? ఇది జరగడానికి 1 వారం ముందు ఎప్పుడు వీళ్ళ యొక్క కట్టుకుంటారే కౌపీనాలు, అవి చింపేసి అటోటి ఇటోటి ఆడి రూమ్లో ఈ రూమ్లో వేసారు. అరే నా కౌపీన నువ్వే చింపావు కదా, ఎందుకు తీశారు నువ్వు? ఇల్లు కొట్టుకున్నారు. దీనికి కౌపీన గుట్టకి. అది జరిగిన వారం తర్వాత అది అంటుకున్నట్టుగా ఈయనే మాయ పుట్టించారు ఈ గురువుగారు. ఆయన వెనక్కే తిరగల. అప్పుడు చెప్పారు, చూసారా మీరు గొడ్డ పీలిక కోసం కొట్టుకున్నారు, ఆయన ఇల్లు అంటుకుపోతే వెనక్కి తిరగలేదు, అది వైరాగ్యం అంటారు. మరి ఆయన రాజు కాబట్టి డబ్బు ఉన్నోడు పవర్ ఉన్నోడు అని చెప్పి నేనేదో ఎక్కువ చేస్తున్నాను మీరు ఫీల్ అయిపోయారు కదా. ఆయనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అందుకని మనిషిని ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంచేది లక్షణాలే కానీ లక్షలు కాకూడదు. లక్ష్మణో లక్ష్మీవాన్ అంటారు. ఏముంది లక్ష్మి? అన్నయ్యతో పాటు అడవికి వెళ్ళడమా? భార్యను వదిలేసి ఏంటి లక్ష్మి? అది కాదు, అన్నయ్య సేవలో ఉండడం, అది లక్ష్మి. ఏం చెప్పాడు? రాముడు ఏడ్చాడండి. రామాయణం చదివితే వింటే పడిపోతాడు కదా. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత, సీతారాముల
నగవులు గనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలుగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత హనుమంతుడు తెచ్చారు కదా. అలా లక్ష్మణుడు పడిపోతే రాముడు ఏడ్చి దేశ దేశే కలత్రాని దేశ దేశే చ బాంధవా అంటాడు. ఎవరితో పక్కన వాళ్ళతో. ఎవరికైనా భార్య పోతే ఇంకో భార్య తెచ్చుకోవచ్చు, బంధువులు లేకపోతే మళ్ళీ బంధువులు తెచ్చుకోవచ్చు, స్నేహితులు మిస్ అయితే స్నేహితులు తెచ్చుకోవచ్చు. కానీ తోడబుట్టిన వాడిని ఇంకా తేగలమా? అందుకని కదా రామాయణం చదవాలి. అన్నదమ్ముల ఆనందమైన ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాట జవదాటని రాముడు శ్రీ రఘురాం జయ రఘురాం శ్రీ రఘురాం జయ రఘురాం శ్రీ రఘురాం జయ రఘురాం సీతా మనోభిరాం సీతా మనోభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం శ్రీ రఘురాం జయ రఘురాం సీతా మనోభిరాం సీతా మనోభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం శ్రీ రఘురాం జయ రఘురాం. बोलो सीतारामचंद्रमूर्ति भगवान की जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत वीर हनुमान की जय. जय శ్రీరామ్ జై శ్రీరామ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్. ఇంకొక మొక్క చెప్పి నేను ముగిస్తా. ఏమిటంటే ఇది చదివాను గోరఖ్పూర్ వాళ్ళ పుస్తకం. ఎక్కడదైతే ఏమిటి మంచి నేర్చుకో, వేదం అదే చెప్పింది. హానోబద్ధ కృతవస్థయంత, ఎక్కడెక్కడ మంచి మాటలు నా చెవిలో పడుగాక అంటుంది వేదం. ఒక రాజుగారు అని పేరు మర్చిపోయాను, చక్రవేణ అని పేరేమిటి? చక్రవేణ. ఈ రాజుగారు వ్యవసాయం చేసేవాడు. ఆ వ్యవసాయం మీద పండించిన దాంతో తిరిగి బతికేవాడు. రాజే ఇలా వ్యవసాయం చేసి పండించిన దాంతో తినే రాజుకి భార్యకి ఇంకేమైనా ఉంటాయా? లలిత జ్యువెలర్స్ కనిష్కాలు ఉంటాయండి? ఉండవుగా. కానీ ఆడవాళ్ళు అన్నాక ఎవరో ఒకరు ఉంటారుగా. ఏంటి వీరు పెద్ద రాజుగారి భార్య అంటుంది, ఏం బంగారం లేదు అని ఎవరో ఎత్తిపొడుపు మాటలు. ఇంకా బాగా ఉంటుంది కదండి ఆడవాళ్ళు అన్నాక. తన కోసం కాకపోయినా ఏదో అత్తగారు తిట్టినందుకు కాదు, తోటి వాళ్ళు కొట్టినందుకు అంటారు కదా, అట్లా మరి. మొత్తానికి భర్త దగ్గరికి వచ్చి బాధపడి ఏమిటి అన్న, బంగారం లేక నేను అవమానింపబడుతున్నాను. సరే మీకు త్వరలోనే బంగారం వస్తుందని మంత్రిని పిలిచి మీరు లంకకి వెళ్ళండి, వెళ్ళి అతన్ని పలానా సంథింగ్ ఇన్ని మణుగులు బంగారం అడగండి అంటాడు. ఎవరిని? రావణాసురుడు. ఇతను వెళ్తాడు. వెళ్తే సార్ మా రాజుగారు చెప్పారు మీరు ఇంత బంగారం అని అంటాడు. ఏంటి నీ కంటికి ఎలా కనబడుతున్నాను? ఎవడు పడితే ఆర్డర్ వేయడానికి? రావణాసురుడు మామూలుగా వినే రకం కాదు కదండి. అలా వింటాం, వెళ్ళిపోతాడు మాట్లాడకుండా. మర్నాడు పొద్దున, అంటే ఈ జరిగిన మర్నాడు పొద్దున మండోదరితో పాటు పొద్దున్న ఎప్పుడో పౌరాలకి మేత వేస్తారు కబూతా. నిన్న ఏం జరిగింది తెలుసా మండోదరి అంటే? ఏం జరిగిందండి? అతను ఎవరో ఒక అతను చక్రవేణ మహారాజు అంట, చాలా గొప్పోడంట. ఇలాగ అతను మంత్రిని పంపించాడు అంటే, నిజమే నేను విన్నా అండి, చాలా గొప్పవాడండి అంది. ఎవడు గొప్పవాడు అంటే మీరే చూడండి అని
ఆ పక్షులు తింటున్నాయి కదా, చక్రవేణ మహారాజు మీద ఆన తిరగండి అంది. టక్కున అయిపోయినండి. ఒక పక్షి చెవిటిది, అది వెళ్ళ తినేసి టక్కున చచ్చిపోయింది. ఇది రావణాసుడు ముందే జరిగింది. మరి వచ్చాడు, ఆయన అంత తొందరగా మూర్ఖత్వం పోదుగా, సభ తీర్చాడు. మళ్ళీ అతను వచ్చాడు. ఏమిటి మా రాజుగారు చెప్పిన బంగారం ఇస్తున్నారు లేదా అన్నాడు. ఏమిటి ఆ డిమాండ్ అన్నాడు. మీరు కానీ నేను చెప్పిన డిమాండ్ ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో చూడండి అన్నాడు. ఏం జరుగుద్ది అంటే అతను ఇసుక తెచ్చాడు. ఆ ఇసుకతో అలా రావణాసుడి ముందే కోట దక్షిణ ఆ గోడ ప్రహారీ కట్టేశాడు. ఈ దక్షిణ ప్రహారీ కదా, అవును చూసుకోండి, చక్రవేణ మహారాజు మీద ఆన అని కూల్చేసాడు. దీన్ని ఇసుకతో కట్టింది. ఓసారి నీ సీసీ కెమెరాలో చూసుకున్నాడు అంటే ఎవడో పంపించమని. వాడు ఇల్లు వచ్చాడు. సార్ గోడ కూలిపోయింది సార్. ఇప్పుడు వీడు క్షణాల్లో మొత్తం లంక కట్టేస్తే వెంటనే ఇచ్చి పంపించారు. పంపించేశాక ఎంతైనా మంచి భార్య కదా ఆవిడ, ఇది ఇలా జరిగిందండి అంటే, ఎందుకు దీనికోసం ఇన్ని అవసరమా, మళ్ళీ ఇచ్చేసాను. ఇక్కడ ఏం బయటకు వచ్చింది? బంగారం కంటే గొప్ప బంగారం లాంటి క్యారెక్టర్ బయటకు వచ్చింది. వాక్శుద్ధి ఎలా వస్తుంది? అలాగే వస్తుంది. నీ యొక్క నడవడిక బట్టి వస్తుంది. ఇంకో గొప్ప ఆయన మన తెలుగు నేల మీద రేపు 2026లో ఆయన శత జయంతి. ఆయన పేరు మలయాళ స్వామి. ఏది పేరు? ఆయన ఓ రోజు ఒడ్లవి ఏదో మక్కిపోయింటే ఆ ఎండబెట్టే వానొచ్చేసి తెలిసిపోయింది. ఆల్రెడీ మక్కిపోయింది, తెలిసిపోయింది. ఈ గురుకులం పిల్లలతో ఏమన్నా పిల్లలు కొంచెమన్నా బుర్రం దక్కల్లా, ఒడ్లు వానకు తడిచిపోయినాయి, అవి తీసి తినవచ్చు కదా భోజనం అన్న. వాన వచ్చేస్తుంది, వీళ్ళు భోజనానికి కూర్చున్నారు, సగంలో ఉన్నారు. ఈయన వచ్చి ఏమి తీసి తినుండొచ్చు కదా అన్నారు. అందులో ఎవడో లేచి సిద్ధులు అంటాడు, గురువుగారండి మీరే చెప్పారండి గంట కొట్టగానే భోజనానికి వెళ్ళమని అన్నాడు. ఆయన ఇంకా ఎంత హట్ అయిపోయారంటే, నేనే చెప్పి వాళ్ళు పాటిస్తే మళ్ళీ నేనే విమర్శిస్తున్నాను అంటే దీనికి కంట్రోల్ లేదు అని దబ్బలం కాల్చి గుచ్చేసుకున్నాను. దీన్ని శిక్షించాలి. పాపం 40 రోజులు 50 రోజులు అలా బాధలు పడ్డా. ఎవరండి ఆయన గుచ్చుకొని ఏమన్నా ఆర్డర్ వేసాడండి అంటే త్రికరణ అంటారు కదండి, మనస్సు వాక్కు శరీరం తను త్రికరణ ఒకలాగే ఉండదు. అలా ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేలండి, కానీ బాధగా ఉంటుంది. ఇంతమంది గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో పుట్టి వాళ్ళ గురించి అసలు తెలుసుకోకుండా అక్కర్లేని దరిద్రాలన్నీ నెత్తి మీద పెట్టుకుంటుంటారు. అందులో ముఖ్యంగా ఈ తెలుగు వాళ్ళు. నీకెందుకు అసలు స్వాభిమానం లేదు, నీకెందుకు సిగ్గురాదు, నీకెందుకు నిజాయితీ లేదు? స్వాభిమానం లేని జాతి నిలబడదు. శివాజీ ఎందుకంటే అంత పోరాటం చేశాడు? సంభాజీ ఎందుకంటే అంత పోరాటం చేశాడు? గురునానక్, గురు గోవింద్ సింగ్ వీళ్ళంతా దేనికండి వచ్చింది చచ్చింది? సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, వర్ధన్ సింగ్ దేనికి వచ్చారు, దేనికి చచ్చారు? మనమేదో బాగుపడిపోతాం, మనమేదో ఉద్ధరింపబడతాం, మనమేదో గొప్పలు అవుతామంటే జంప్ అయిపోయి కంపు అయిపోతారా? కానీ మీ నాన్నగారి పేరెంట్స్ నరసింహారెడ్డి, మీ నాన్నగారు వెంకటరామరెడ్డి, మీ నాన్న పేరు ఎంతసేపు అయిందండి అడగడానికి చెప్పడానికి? ఎంతసేపు అండి? సెకండ్స్ కదా. ఇలా నేను ఒకరిని అడిగితే నీకు ఎందుకు చెప్పాలండి, నీకు అనవసరం అంటాడు. ఎందుకు నాన్న పేరు చెప్పడం చెప్పు?
అదిగో అక్కడ ఆన్సర్. అంటే వాడు వాళ్ళ నాన్న పేరు చెప్తే మేబీ టూ మెనీ ఆర్ సో మెనీ, కానీ అసలు వాళ్ళ నాన్న పేరు చెప్తే ఏమవుతుంది? వాడు చెప్పింది ఇప్పటిదాకా అబద్ధము, నేను చెప్పింది నిజమని ఒప్పుకోవచ్చు. నేనేం చెప్పాను? వాళ్ళంతా మనకే పుట్టారు అంటుంటా. నిజమే కదా? ఈ నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళు అబద్ధంలో జీవించడానికి అలవాటు పడ్డారు. అది ఎంత దిగజారిన స్థితి అండి అది. ఒక వ్యక్తిని ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వకుండా తిట్టడం కానీ, కొట్టడం కానీ, కేసులు పెట్టడం కానీ జరిగిందంటే ఆ కొట్టినోడు, కేసులు పెట్టినోడు, తిట్టినోడు లంగా. క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అనైతికత కలిగి ఉన్నావు. నీ దగ్గర ఆన్సర్ లేదు. ఎలా ఉండాలి మరి? ఎలా ఉండాలంటే ఒక అబ్బాయి గురుకులంలో చేర్పించింది అల్లమ్మ. ఆ పిల్లోడు అడిగాను కదండి, మరి గురువుగారు అడగరా? బాబు మీ నాన్న పేరు అన్నా. నాకు తెలియదండి అన్నాడు. మీ అమ్మని అడిగిరా అన్నాడు. వీడు వస్తే ఆవిడ ఏం చెప్పిందంటే, తెలియదు నాని, నేను చాలా ఇళ్లలో పనిచేశాను, నువ్వు ఎవరి వల్ల పుట్టావో తెలియదు. చాలా అవమానం ఇస్తాను ఇది. ఈ పిల్లోడు వచ్చి మా అమ్మ ఎలా చెప్పిందని చెప్పేసి గురువుగారు సంబరపడిపోయి, ఒరేయ్ నేను చేర్చుకుంటున్నాను, మీ అమ్మ పేరు జాబాలి, నువ్వు ఈరోజు నుంచి జాబాలి సత్యకామ అని విషయం. దీనివల్ల ఏం పట్టుకున్నాడు? సత్యాన్ని పట్టుకున్నాడు. అవమానం కదా, స్కూల్కే రాకూడదు. అలాంటిది సత్యం మా అమ్మ చెప్పింది అని చెప్పేసాడు. అటువంటి వాళ్ళు పుట్టింది. ఒక ఆవిడ దీపం ముట్టిస్తుంది, ముగ్గు ముట్టి అయిపోయింది తలకాయ. ఎవరండి మీరు అన్నాడు. ఆడ కూర్చుని బుక్కు రాస్తున్నాడు. నేను మీ భార్యనండి అని. చెప్పబోయ్, నన్ను క్షమించాలన్నాడు. ఏం జరిగింది ఇంతకీ? పెళ్ళై కొత్తగా వచ్చింది, ఓ 15-16 ఏళ్ళ ఆవిడ. ఈయన పుస్తకం రాయడంలో మునిగిపోయాడు. ముగ్గుబట్టి అయిపోయింది అంతే. ఈ స్పృహ లేదు ఈయనకి, రాయడమే. ఆవిడ వండుతుంది, తింటుంది, సచ్చింది, బతికింది, ఏం లేదు. ఆవిడ ఏర్పాట్లు చేస్తుంది, ఉంటున్నాడు, తింటున్నాడు, రాస్తున్నాడు. ఆ బుక్ ఎంతలో ఆయన చాలా సిగ్గుపడి, అయ్యో ఇన్ని సేవలు చేసావా, నేను అలా పట్టించుకోలేదు, నువ్వు ఎవరనేది అడిగే స్థితికి పడిపోయాను నేను అని భామతి ఆవిడ పేరు పెట్టాడు ఆ బుక్కి. ఆయన పేరు తెల్దా ఆవిడకి? ఆయన పేరు తెల్దా ఆవిడకి? అలాంటి వాళ్ళు పుట్టారు. అలాంటి వాళ్ళు పుట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు. డొక్కా సీతమ్మ గారు పడవలో వెళ్తుంది, దండం పెట్టుకున్నారు, అంతర్వేది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే అలా ఒడ్డుకి వెళ్ళిపోద్ది, దండం పెట్టుకోవచ్చు. ఇంతలో ఒడ్డున ఉన్నవాళ్ళు పడవ కోసం ఎదురు చూస్తారు. అమ్మా ఆకలేస్తుంది అన్నారు. ఈవిడ వింది. ఆ తల్లి ఏముందంటే, ఉండుకోరా పడవ వచ్చేస్తుంది, పడవ వచ్చేస్తే మనం పడవలో వెళ్ళిపోతే అవతల పక్కన డొక్కా సీతమ్మ గారు అంటారు, మన డొక్కకి అన్నం పెడతారు ఆవిడ. ఈ మాట విన్నారు. అయ్యి బాబు, వాళ్ళు నేను అన్నం పెడతాను ఎదురు చూస్తున్నారు అని అక్కడి నుంచే దండం పెట్టి, బాబు వెనక్కి తిప్పు అని వెనక్కి తిప్పి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళు పుట్టిన నేల ఇది. రే నీ పేరేంటి అంటే ఆజాద్ అన్నాడు. మీ నాన్న పేరేంటి? జై హింద్. మీ అమ్మ పేరేంటి? వందే మాత. ఎవరన్నా ఇలా మాట్లాడతారా? వాడేమో బ్రిటిష్ క్రైస్తవ కుక్క జడ్జి, వీడిని 90 కొరడా దెబ్బలు కొట్టినాడు. ఓన్లీ గోచి మీద ఉన్నాడు ఆ పిల్లడు, మంచి పుష్టిగా ఉన్నాడు శరీరం. అన్ని దెబ్బలు కొడితే రక్తం ఊడిపోయి పిల్లోడు పడిపోయాడు. ఆ పిల్లోడి పేరే ఆజాద్ చంద్రశేఖర్. మామూలు పేరే చంద్రశేఖర్, నీ పేరేంటి? ఆజాద్. అట్లా అది చనిపోయే ముందు కూడా ఒక్క గుండు మిగిల్చుకున్నాడు.
ఎందుకంటే ఆయన పార్కులో ఉన్నాడని మనలో ఉండే దరిద్రులు కొందరు అమ్ముడిపోయి చెప్పారు. ఒక దేశం అండి, వియత్నామో ఏదో దేశం, నాకు గుర్తులేదు. ఆ దేశం వాళ్ళకి భారతీయులు అంటే అస్సలు నచ్చదంట. ఎందుకు నచ్చదు అంటే బ్రిటిష్ వాళ్ళ చేత ఏలని దేశం అది ఒకటే అంట. ఇంకో దేశం ఏదో నేను మొన్నే చదివాను కానీ ఆ దేశం పేరు మేబీ, కానీ అదైతే నాట్ హాంకాంగ్, నేను విన్నది వేరే. మొత్తానికి వాళ్ళు మన ఇష్టపడరంట. ఎందుకు ఇష్టపడరంటే మా దేశాన్ని వాళ్ళు ఎందుకు రూల్ చేయలేకపోయారు తెలుసా? మేము అమ్ముడవలేదు కాబట్టి. మీ దేశంలోనూ అమ్ముడయ్యే వాళ్ళు ఎంతమందో. నేను మిమ్మల్ని ఇష్టపడమని చెప్తాను. ఇప్పుడు జలియన్ వాలా బాగ్ వెళ్ళారండి ఎవరన్నా? అమృత్సర్ నేను వెళ్ళా. ఆ బావి చూసారా? ఆ బావిలో తుపాకీతో కాలిస్తే ఆ గోడలకి గుండ్లు గుచ్చుకుంది. మామూలు బయట ఉన్న గోడలకి ఆ బావి లోపల గోడలకు అవన్నీ మార్క్ చేసి పెట్టారు. దాదాపు అమృత్సర్ దాదాపు 20,000 మంది గ్యాదర్ అయ్యారు. జనరల్ డయ్యర్ అని ఆ యదవ ఫైర్ అని సరే వాడు ఆర్డర్ ఇచ్చాడు. సరే కాల్చింది ఎవరు? నిక్కరేసుకుని లెక్కర కమ్ముడైపోయినటువంటి ఆ అప్పటి పోలీసులే కదా. ఆ పోలీసులు ఇక్కడ వాళ్ళేగా, ఆ దగ్గర ఉద్యోగం చేసిన వాళ్ళు. అయ్యో నీకు తెలియని విషయం, నేను 2-3 సార్లు చదివా, ఇవాళ కూడా చదివా. గాంధీకి 1928లో నెలకు 100 రూపాయలు ఇచ్చేవారంట. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఇప్పటి లెక్కల్లో అంటే 100 ఏళ్ళు అయింది ఇంచుమించుగా. ఇప్పటి లెక్కల్లో నెలకు 2 లక్షలు ఇచ్చినట్టే, 100 రూపాయలు ఇచ్చాడంటే. ఎవరి మీద పోరాటం చేశాడు? బ్రిటిష్ వాళ్ళ మీద. ఎవరి పెన్షన్తో? బ్రిటిష్ వాళ్ళ పెన్షన్తో. ఎవరి కారులో తిరిగాడు? బ్రిటిష్ వాళ్ళ కారులో. ఎవరు ఫోన్ వాడాడు? బ్రిటిష్ వాళ్ళ ఫోన్. అంటే ఏంటండి? అంతా డ్రామా. అర్థం చేసుకోరా మామ. దయచేసి అంటే మనం ఎవరైనా సరే గాంధీని జీ తాత అనేది మర్చిపోవాలి. ఇంకో విషయం నాన్న, ఇంకో విషయం, మహాత్మా అనే పదం వాడకండి. మీరు కావాలనుకుంటే జాతిపిత అని వాడండి, కానీ దాని తర్వాత పాకిస్తాన్ అని పెట్టండి. ఎందుకంటే అతను ద ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్, అది ఆథరైజ్డ్. ఎందుకంటే అతను దాన్ని వ్యతిరేకించకుండా సంతకం పెట్టాడు కాబట్టి. మొన్న మధ్య ఇంటర్వ్యూ కూడా చూశారు. మన సుఖరోగి అని తెలుసుగా, అదనమాట. అదే అందరికి పూలు పెట్టాడు కదా సార్. మొన్న పుష్ప 2 చూసారా? అసలు పుష్ప 1 అతనే. ఇక్కడ పువ్వు పెట్టుకుంటాడు, ఇక్కడ పువ్వు పెట్టుకుని అందరికి పూలు పెట్టి శివ తిరగాలి వెళ్ళేటప్పుడు. సో ఈ వీడు చెప్పాడు ఇంటర్వ్యూలో, టోపీ ఎందుకు పెట్టుకుంటాడు అనుకున్నాడు. ఆ ఇంటర్లో టోపీ లేదు, మొత్తం సిద్ధు కంటే టాప్ ఎక్కువ ఎకరాలు. సిద్ధికి 2 ఎకరాలు, అక్కడ 5-6 ఎకరాలు ఉంది. అతను చెప్పాడు, అవును మేము టైర్డ్ అయిపోయాం, అందుకని ఇంక యుద్ధం ఆపేశాం. వచ్చింది కాడు సత్యనారాయణ పెళ్ళికి వచ్చిందే కట్నం అని కొన్ని లక్షల మంది చావుకు కారణమై ఈ దేశం మొక్కలవడానికి కారణమైనటువంటి దరిద్రులు ఈ దేశానికి శత్రువులు అవుతారు తప్ప ఏమీ కారు. కులపరంగా ఎవరిని మావాడు అనుకున్నారో అది చాలా దుర్మార్గం. అల్లూరి సీతారామరాజు చచ్చింది క్షత్రియుల కోసం కాదు, వర్మల కోసం కాదు, రాజుల కోసం కాదు, దేశం కోసం. జై సీతారామరాజు. అదైందా? ఓ చాకల ఐలమ్మ పోరాటం చాకల కోసం అనేది. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ ఓన్లీ కౌంట్ల కోసమా? కాదు, అందరి కోసం. కాబట్టి ఇది అందరి యొక్క క్షేమం కోసం, భవిష్యత్తు కోసం కొన్ని లక్షల మంది చనిపోతే వచ్చిన స్వాతంత్రం. కానీ నిలబడుతుందా? ఎప్పటిదాకా నిలబడుతుంది? వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేశారు, हम लड़ाई का बाद में हम लिया पाकिस्तान, हास के लेंगे హిందుస్థాన్. వాళ్ళు ఎంత కష్టపడ్డారు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి మన బాత్రూంలో ఒక ట్యాప్ చెడిపోయింది, ఎవరిని పిలవాలి? ప్లంబర్ను పిలవాలి. ప్లంబర్ ఎవడొస్తారు?
జానీబాయ్. ఇంట్లో కరెంటు ఎవరు వస్తారు? ఆమెద్ భాయ్. చెక్క పని లేదంటే ఇంకొక షామియానా, పువ్వులు, పండ్లు, సర్వరా, బేకరీ, రజ్జు. ఇలా 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 ఎందుకు జరుగుతుందంటే మనకి బాధ్యత లేదు కాబట్టి, మనకి సిగ్గుశరం లేదు కాబట్టి, మనకి స్వాభిమానం లేదు కాబట్టి ఎప్పుడు బాగు చేయలేడండి. మొన్న ఎవరో పోస్ట్ పెట్టారు, ఎవరో కాదు, మన ఆయన ఒక ఆయన మనకు తెలిసి గజవెల్లి, చాలా మంచి ఆయన. పువ్వులు కొన్నారట, కేజీ పువ్వులు మన వాడి దగ్గర కొంటే 80 రూపాయలు బంతి పువ్వులు. కాసేపటికి ముస్లిం వస్తే అడిగారు 50 రూపాయలు. అది 30 రూపాయలు తేడా అని మన వాడిని అడిగితే ఏం చేయాలి సార్, వాళ్ళు లాట్లు కొంటారు, వాళ్ళు తక్కువకి వస్తుంది, మేము కొన్ని కొనుక్కుంటాం. మాకు ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. మనం బాధ్యత తీసుకుంటే మనకు బాధ్యత వద్దుగా, ఎట్టో బతికేస్తున్నాం అంతే. అన్నిట్లో వాళ్ళు ఎందుకు దూరారు? వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఎవడొచ్చినా నువ్వు ఎప్పుడైనా ఒకే బేస్ మీద వాళ్ళు పనిచేస్తారు. ఉదాహరణకి మన హైదరాబాద్లోనే బోల్డ్ మంది రోహింగ్యాలు ఉన్నారు. ఈ రోహింగ్యాలకి కాలనీ కూడా కట్టించాడు అంతకుముందు ముస్లిం హోమ్ మినిస్టర్. కాలనీ కట్టేయడం కాదు స్వామి, వాళ్ళకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళకు అన్ని విధాల కాలనీ, మళ్ళీ వాళ్ళు వాలీబాల్ ఆడుకోవడానికి టోర్నమెంటు. ఎవరికే? దొంగలకే. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి వచ్చిన వాళ్ళకి, ఈ దేశానికి సంబంధం లేని వాళ్ళకి. వాళ్ళు వేసుకున్న టీ షర్ట్ల మీద కేటీఆర్ బొమ్మలు. అవును, అతను ఇచ్చాడు కాబట్టి తెలుసు. అవును, అది కేటీఆర్ కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ కావచ్చు, వీళ్ళకి దేశక్షేమం కంటే ఓట్లు క్షేమమే ముఖ్యం. మనం మారాలి, వాళ్ళని అనద్దు, మనం మారాలి. మనం పూజ చేసుకోవాలంటే, మనం భజన చేసుకోవాలంటే, మనం పండగ చేసుకోవాలంటే మనం మెజారిటీగా ఉండాలి. నువ్వు పాత బస్తీలో పండగ చేయలేవు. పాకిస్తాన్లో హిందూ జెండా ఉండదు. అక్కడ రామాలయం చికెన్ షాప్ అయింది, అమ్మవారి గుడి మరుగుదొడ్డి అయింది, శివాలయం పశువుల దొడ్డి అయింది. పందులు ఎక్కువైనాయి అక్కడ, మనుషులు లేరు. కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాడు లత్కోర్గాడు. బంగ్లాదేశ్ మన ఇస్కాన్ టెంపుల్ అదే. బంగ్లాదేశ్ రీసెంట్ ఉదాహరణ, మొన్న ఇప్పుడు ఆయన ఎత్తుకెళ్ళారు, 2-3 నెలలు అయింది, ఏమైందో తెలియదు. వాళ్ళు రాక్షసులు, వాళ్ళు రాక్షసులు. మన దేశంలో కొన్ని వేల దేవాలయాలు ఇప్పటికీ పైన మసీదులుగా ఉన్నాయి, లోపల దేవాలయాలు. వాళ్ళు వాస్తవ రాక్షసులు, సురపనక కుట్టిన వాళ్ళు. ఏదైతే సార్, మనం మారాలి. నేను చెప్పి మనం మారాలి. కాంగ్రెస్ ఫస్ట్ చేంజ్ చేసిందంటే కులాల విడదీసి మీరు గమనించండి, మనల్ని విడగొడుతూ వచ్చింది, వాళ్ళు కలుపుతూ వచ్చింది. దానికి బెస్ట్ ఉదాహరణ ఖర్గే అనేవాడు. ఇవాళ ఏదో కామెంట్ అంట, ఎందుకు ఊరికే స్నానం చేస్తే వచ్చేది పుణ్యమా అన్నాడంట కుంభమేళాలో. మరి హిందువులు కట్టిన పన్నులతో హాజయాత్ర పంపిస్తే ఏమొస్తుంది? 70 ఏళ్ళ నుంచి ఎవడు బాబు సొమ్ము? ఎందుకు పంపాలి? మేము తిరుపతి వెళ్తే మా పైసలతో వెళ్తున్నాం, మేము యాదగిరి కొట్టి వెళ్తే మేము మా పైసలతో వెళ్తున్నాం. మా దేశంలో మా గుళ్ళకి మేము డబ్బులు పెట్టుకెళ్ళాలా? ఏదో దేశంలో ఈ దేశానికి సంబంధం లేని మతానికి నువ్వు పైసలు ఇస్తావా? ఇళ్లలోంచి, మేము కట్టిన ట్యాక్సీల్లోంచి. కోర్టులు ఏం పీకుతున్నాయి తెలియదు ఈ విషయంలో. ఎవరన్నా లాయర్ ఉంటే ఒక కేసు వేయండి. గవర్నమెంట్ డోంట్ హ్యావ్ రైట్ టు గివ్ మనీ టు సబ్స్టిట్యూట్ టు ఎనీ. అలాగే గవర్నమెంట్ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్ ఆన్ టెంపుల్స్ అండ్ ఫండ్ ఫ్రమ్ ద టెంపుల్స్, ల్యాండ్ ఆఫ్ ద టెంపుల్. మా గుళ్ళు కూలుస్తారా? మా దేవాలయాల భూములు ఎత్తుకెళ్తారా? మా గుళ్ళ మీద పెత్తనం చేస్తారా? మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్తారా? ప్రతిదానికి బలి పశువులు హిందువులా?
ఢిల్లీలో మెట్రో కట్టేటప్పుడు ఓ చిన్న మసీద్ ఏదో అడ్డం వచ్చింది. అది తీయమంటే వాళ్ళు తీయనన్నారు, రూట్ మార్చారు. అది తీలే. మన గుళ్ళు ఎన్ని తీశారు, ఎన్ని చోట్ల తీశారు. నిన్నగా మొన్న హనుమంతుడి గుడి విశాఖపట్నంలో. ఈ దేశానికి ఏ ఉపకారం లేని మసీదులు, చర్చిలు. ఛాలెంజ్, ఎనీ ముస్లిం ఆర్ ఎనీ క్రిస్టియన్ కామెంట్ పెట్టండి. ఏంటి లాభం? దేవాలయాల అన్నం పెడతారు. దేవాలయాల వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో బోల్డన్ని విద్యాలయాలు, బోల్డన్ని అన్నదాన కేంద్రాలు, బోల్డన్ని వైద్యాలయాలు నడుస్తాయి. ఎగ్జాంపుల్ తిరుపతి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. మసీదు వల్ల, చర్చి వల్ల దేశానికి ఏంటి లాభం? వాళ్ళకు మెయిన్ మదర్సలు. ఏదే మనకి ఏంటి లాభం? వాట్ ద యూజ్ ఫర్ ద కంట్రీ? ఎవరు మాట్లాడాలి? మనం మాట్లాడాలి. కాబట్టి హిందుత్వం తరిగితే దేశం తరగబడుతుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు తరమబడతావు. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ, దిస్ కంట్రీ విల్ బి రిమైన్ సెక్యులర్. ఎవరిది మాటలో? కేకే మహమ్మద్ చెప్పారు, ఆర్కియాలజిస్టు. ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది. ఒక్కసారి హిందువులు మైనారిటీ అయితే ఏముండదు. బ్రహ్మానందం లాంటివాడు, అంత చదువుకున్నాడు, కొంచెమైనా బుద్ధి లేకుండా మనుధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడా? నోటికి వచ్చినట్టు మాట్లాడమను. హలాలా తెలుసా? హలాలా హలాల్ కాదు, హలాలా. హలాల్ వేరు. హలాలా హలాల్ అంటే ఉమ్మేయడం, జంతువులు సగం కోసి సచ్చే వరకు అదంతా, అది వేరు. హలాలా అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన. ఏదో గొడవ వచ్చింది, ఆయన 3 ముక్కల్లో కట్ చేశాడు. ఆవిడేమో నేను నువ్వు లేకపోతే అలాగా నీతోనే బతుకుతానంది. అంటే అప్పుడు అయితే నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకో, 3 రాత్రులు అయ్యాక మళ్ళీ నేను తెచ్చుకుంటా. అలా ఒక అమ్మాయిని ఇంట్లో అందరూ వాడేశాడు. నేను ఎవరు ఇప్పుడు అని వెళ్ళింది. ఎవరు? నేను వీడికి పెళ్ళాన్నా, వీడికి పిన్నినా, వీడికి మరదలనా, వీడికి వదిలినా, నేను ఎవరు? దీని గురించి మాట్లాడాలి బ్రహ్మానందం. మా 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 ధర్మంలో మేము 100 మంది తల్లులు చూపిస్తాం, ఇంక్లూడ్ బ్రహ్మానందం వాళ్ళ అమ్మతో సహా గొప్ప తల్లులు ఉన్నారు. మా అమ్మ, మీ అమ్మ, బ్రహ్మానందం వాళ్ళ అమ్మ, డొక్కా సీతమ్మ, రామాయణంలో సీతమ్మ మేము చూపిస్తాం. ఖురాన్లో, బైబిల్లో 100 మంది తల్లులు చూపించమను, 10 మంది తల్లులు చూపించమను. ఎగ్జాంపులరీ షోమి. దేనికి? మతం లేకుండా ఈ వెదర్ ఉందా? అందుకే మనం ఏం చెప్తాం చెప్పండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఒక విషయం చెప్పాక ఏమిటంటే, మీ అందరికీ నా రిక్వెస్ట్, ఎదగండి. నేను ఎవరో అబ్బాయి, గురుగారు మాది ఏదో ఊరు చెప్పి నేను స్టూడెంట్ని, మీరు చెప్పారు కదా 6 బలాలు, అందులో ఒక బలం కోసం, అది సాధించడం కోసం నేను ఐపీఎస్ చదువుతున్నాను. ఉత్తమ విద్యార్థి అని రాసుకున్నాను నా సెలవు. మీరు 6 బలాలు చెప్పారు. ఏమిటా బలాలు చెప్పండి? శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. ఈ 6 బలాలు ఉంటేనే మనం ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ 6 బలాలు ఉంటాం. ఇందులో కొన్నైనా సాధించాలి. నాకెందుకులే అనుకోకండి. మన వాళ్ళని మనం రూల్ చేయకపోతే ఇతరులు వచ్చి రూయించేస్తారు, కోసేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ 2 చట్టాలు చేసింది హిందువులు నాశనం చేయడానికి. చాలా చట్టాలు, అందులో టాప్ మోస్ట్ చట్టాలు ఇవి. ఒకటి ఏమిటంటే 91లో 93లో యథాతథ స్థితి, ప్రార్థనా స్థలాల యథాతథ స్థితి. అంటే ఏం పేరు మీ పేరు? పవన్ కుమార్.
అసలు ఎవరికి ఇది ఊరికి చూస్తాను ఇచ్చాను. ఈయన నాకు తెలుసు, సార్ చట్టం చేయండి, ఎవరు వస్తువు నా దగ్గరే ఉండాలి అంతే. ఇక నాదే అదే చట్టం చేయించాను సార్. ఆయన మా చుట్టం, ఇప్పుడు వీడు కొట్టం బేగదార్థ చట్టం. అర్థమైందా? ఎవరి వస్తువులు వారి వద్దనే ఉండవాలను. జీవో నెంబర్ 993 రాష్ట్రం. ఇది నా వస్తువు, యథాతథ స్థితి. అది అలా అది మసీద్ అని కనబడినా వీడు మాట్లాడకూడదు. అర్థమైందా? అలాంటి చట్టం ఒకటి. ఇంకోటి ఏంటి, నాకు కుర్చీ నచ్చింది, పట్టుకోవడమే. అది నచ్చింది. ఆటో వ్యాన్ పిచ్చి పట్టుకోవడమే నచ్చిందిగా. అదేవాడు బస్సులో కచ్చి వేసారు, ఆ కచ్చి ఎవరన్నా వేస్తారు, మనం లోపలికి ఎక్కెక్క కూర్చుంటాం. మన అదృష్టం సీటు కచ్చిపి రెండు ఉంటే. ఎవరన్నా అలా ఇసిరేస్తే సీటు ఉండదు, కచ్చిపి. మరి మనం వచ్చేసరికి మంగళం. మనం అలా చాలా చిన్నప్పుడు చాలాసార్లు ఆ టైర్ మీద కాలేసి అన్న అన్న అంటుంటాం. మన అదృష్టం అనుకోండి. కానీ చాలా తెలివైనడు ఏం చేశాడంటే, ఏంటి కచ్చిపులు కూడా అది దుప్పటి తెచ్చి బస్సు పైన ఇచ్చాడు. అదే ఒక పోటీ చట్టం, అదే ఒక పోటీ. అంతమేం చేయాలి. ఒక పోటీ చట్టం అంటే అదే. కచ్చిపు కాదు, టవల్ కాదు, దుప్పటి వేసాడు. దుప్పటి వేసేసి నారాయణమూర్తి సాంగ్. ఆ పల్లె మనదిరా, ఈ పట్నం మనదిరా, ఆ గుడి మనదిరా, ఆ వీధి మనదిరా, ఒక బోర్డు మనదిరా, ఎట్లీ కాంగ్రెసు మనదిరా, హిందువుల్ని మింగుదామురా అని వాళ్ళు వస్తారు. వాళ్ళు తప్పేది. కాబట్టి ఓటు వేసే ముందు సిగ్గు శర ఉండి వేయాలి. మన ధర్మానికి మన దేశానికి నా ఉపకారమా? అరే ప్రతి చర్చిలో మన ధర్మనాశనం చేయడం కోసం వాళ్ళు ప్రతిజ్ఞలు చేస్తారు. ప్రతి మసీదులో మన ధర్మనాశనం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు, మంత్రాలు చేస్తారు. వీళ్ళు టోపీలు ఎత్తుకుని వెళ్ళి అడుక్కుంటారు ఓట్లు. మరి మన దగ్గరికి అలా ఎందుకు రాదు? ఎందుకంటే కుల సంఘం వాళ్ళు పిలుస్తారు, ఆడ అమ్ముడైపోతారు. మీరు గమనించండి, వాళ్ళకి క్రిస్టియన్ భవనం, ముస్లిం భవనం కడతారు. మనకేమో కమ్మ భవన్, కాపు భవన్, యాదవ్ భవన్, కుర్మ భవన్, కొమ్మర్ భవన్, కోమటి భవన్. ఇది అంటే హిందువులు ఒక్కొక్కరిని విడదీయ బట్టేంగి అయితే కట్టేంగి అది. కాబట్టి మనం మారితే తప్ప ఎవడు బాగు చేయడు. మనం ఆల్రౌండర్స్ కావాలి. మనం చాలా బలం కలిగి ఉండాలి. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, మోరల్ అన్ని బలాలు కలిగి ఉండాలి. అందుకని బలం బలం బలం. స్వామి వివేకానంద కోరుకున్నది అదే. బలం బలమే జీవనం, బలహీనతే బలం. ఆ బలం కోసం ప్రయత్నం చేయండి. మీ పిల్లల్ని అలా బలంగా పెంచండి. ఇలా ప్రశాంతంగా కూర్చునే స్థితిని కోల్పోకుండా ఉంచండి. మనం ఒకసారి తగ్గిన తర్వాత ఏముండదు. నీ భజన, నీ పూజ, నీ సత్సంగం, నీ పండగ, నీ ఇంట్లో భోగిపళ్ళు పోసుకోవడం, పేరంటాలు, ఇంటికి తోరణాలు ఉండవు. తోరణాలు ఉండవు, ఓన్లీ రణాలే ఉంటాయి. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇట్లాంటి బంగారు తల్లి ఇంటి ముందు దీపాలు పెట్టింది. ఎదురింటి ముసలి గొర్రె కాలుతో ఇలా తోసేసి తన్నేసి ఓణంకి పెద్ద ముగ్గేసుకుంటే వాళ్ళ ఇంటి ముందు బెంగళూరులో ఒక మలయాళీసు ఆ ఎదురుగా ఉన్న గొర్రె కాలుతో ఇంటి ముందు ఇంకెవరో రంగోలీ వేస్తే పంది పిల్లలు కొన్ని సైకిల్ మీద వెళ్తూ అలా చెరిపోయింది. ఇవాళ పూరి వెళ్ళాను కదా, పూరిలో మాతో దర్శనానికి వచ్చింది ఒక మత్స్యకార ఫ్యామిలీ. ఆ అమ్మాయి దర్శనం అయిపోయి అక్కడ ప్రసాదం తిన్నాక చెప్తుంది, వాళ్ళ ఆయన చెప్తున్నాడు మాజీ గొర్రె అని. ఆశ్చర్యపోయాను. వాళ్ళ ఆవిడ మాజీ గొర్రె అంట. చిన్నప్పటి నుంచి గొర్రె ఫ్యామిలీలో పెట్టి గొర్రెలా పెరిగింది. కానీ చెబుతుంది, గురుజీ సత్యం తెలిసాక అక్కడ ఎందుకు ఉండాలి, అక్కడ ఏముంది చెక్క తప్ప. మా అమ్మ వాళ్ళ అమ్మ అంట గొర్రె,
వాళ్ళ అమ్మ గొర్రెగా ఉండి మొన్న ఏంటి అంటులతో వద్దు హోటల్లో మా అమ్మ 2000 ఇచ్చింది పాస్టర్కి. దేనికి? క్రిస్మస్కి. వాళ్ళ అత్త ఎవరో లోను ఆవిడ పేరు మీద పాస్టర్ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళిపోయారు. మత్స్యకార ఫ్యామిలీ అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ కదండి. కాబట్టి ఇలా వాళ్ళు మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు? జ్ఞానం లేక. కాబట్టి మనం మన వాళ్ళని వెనక్కి తీసుకురావాలి. మనం ఏ స్థితికి మనం ఎదగాలంటే ఏ చర్చి ఏ మసీదు కూలిపోవాలని కోరుకోకండి. ఎందుకంటే అవన్నీ మన ఇసుకతో కట్టినాయి, మన ఇటుకలతో కట్టినాయి, మన వాళ్ళే కట్టారు, మనకు పుట్టిన వాళ్ళే కట్టారు. కాబట్టి ప్రతి మసీదు ప్రతి చర్చి మనదే. కాబట్టి వాళ్ళు అందులో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే. కాబట్టి వాళ్ళు మారాలి, వాళ్ళకి బుద్ధి రావాలి. వాళ్ళ చేతులతో వాటిని వాళ్ళే దేవాలయాల కింద మార్చాలి. ఆ స్థితికి అంతేగాని చర్చి కూల్చేస్తానో మసీదు కూల్చేస్తానో ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. అది ఎవడొస్తూ ఈ కుర్చీని అక్కడ వేసాం, ఇది కాకుండా పోయిందే ఏంది? ఈ కుర్చీ బయట ఉంటే దీని అంతా ఈ కుర్చీ ఆడున్నా ఈందే, ఈడున్నా ఈందే. అట్లా ప్రతి మసీదు ప్రతి చర్చి కూడా హిందువులదే. ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులే కాబట్టి. ఒకసారి చెప్పండి మీరు. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరా, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా. మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై జగన్నాథ్, జై సుభద్ర, జై బలదేవ్, పూరి ధామ్ కి. ఇది బృందావన ప్రసాదం, ఇది ముక్కుకి, ఇది పూరి ప్రసాదం నోటికి, ఇది పూరి ప్రసాదం నెత్తికి. ముక్కుకి నోటికి. ముందు నెత్తికి రండి అన్న. అందరు కూర్చోండి, అందరు చెప్పండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, స్వామి జై జగన్నాథ్, జై బలదేవా, జై సుభద్రా, జై బలదేవా, జై సుభద్రా, జగన్నాథ స్వామి, నయన పదగామి, నయన పదగామి, భవాతు మే. జై జగన్నాథ్, జై జగన్నాథ్, స్వామి, జై జగన్నాథ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవా, జై
जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा जगन्नाथ स्वामी की जय जगन्नाथ महाप्रसादम की जय श्रील प्रभुपाद की जय याद शंकराचार्य स्वामी की जय श्री भगवत रामानुजाचार्य स्वामी की जय मध्वाचार्य स्वामी की जय गोविंदा 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 ओम सहना भवतु ओम सहना भवतु सहनौ भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यं सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ओम शांति 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 जय जगन्नाथ जय जगन्नाथ प्रसादం తీసుకుని ఇంకా పెద్దది ఇచ్చారు నేను ఈ బరువు భయానికి ఆ పెద్ద వదిలేసి వచ్చాను ఏం చేస్తాం అయినా ఆగదు ఎక్కడ కదా ఇంకా నాకు ఎక్కువ ఎక్కువ తేవాలని కోరిక ఈ బరువు భయానికి తేలాగా ఎక్కువ ఎక్కువ పెట్టాలి నాకు ఎన్ని కోరికలు అంటే ఇలాంటి బుట్ట బుట్ట కోరికలు ఇచ్చేది అంత కోరికలు ఉంటాయి కళ్యాణం వస్తుంది పిల్లలకి ఇప్పుడు కళ్యాణం వస్తుంది శుభం జరుగుగా కానీ కూడా ఒక అర్థం ఆయన ప్రతిసారి ఒకే అర్థం రాదు అట్లా ఇప్పుడు దేవుడికి పెళ్లి చేశారు కళ్యాణం మొన్న మేము రూర్కేల అటు నుంచి ఇటు వచ్చా అక్కడ ఏం చెప్తారు స్వామివారికి అది కట్టేటప్పుడు అమ్మవారికి స్వామివారి నుంచి మంగళసూత్ర మంగళ ధారణ చేసేటప్పుడు ఏం చెప్తారు మాంగళ్యం తంతునానేన మామూలుగా మమ జీవన హేతు అంటారు కదా అక్కడ లోక కళ్యాణ హేతునే అట్లా కాబట్టి అక్కడ లోక కళ్యాణమే భగవత్ కళ్యాణం జయ జగన్నాథ్ 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 అయిందా అయిందా రేపు మళ్ళీ పొద్దున్నే వెళ్తాం కదా ఇది 280 మందికి పెట్టలేంగా అందుకని నా ప్లాన్ ఏమిటంటే అక్కడ ఏదో ప్రసాదం ఉంటుంది కదా అందులో ఇది గడిపేది అప్పుడు కానీ 280 మందికి సాగు అందరూ అయ్యేదా గురుగారు అత్తగారు నన్ను ఇంకా ఎవరు పిలిచారా నన్ను అందరూ అయ్యారా ధన్యవాదాలు అందరూ చెప్పండి అన్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 ఏకాదశి పేపర్లు అవి పోయినసారి ఇచ్చాను అమ్మా మీ అందరికి వచ్చినాయి కదా అప్పుడు అమ్మా అమ్మా స్వామి మళ్ళీ మీరు దొరుకుతారో లేదో మీ బాకీ ఇచ్చేసుకుంటారు ఇంకేమన్నా చేసేసాం ఆ సినిమా కోసం శ్రీకృష్ణ ప్రాప్తస్తు భక్తి జ్ఞాన మనోవాంఛా గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్క నిమిషం స్వామి మేము ఒక ఏమంటారు ఈ 100 షార్ట్ ఫిల్మ్లు తీయాలని మేము ఒక ప్రయత్నంలో ఒకటి తీసాం అది బాగా జనాలకు వెళ్ళింది ఇప్పుడు రెండోది మొదలు పెట్టిపోతున్నాం మొన్నే దాని స్క్రిప్ట్ మాట్లాడి ఇవ్వడం జరిగింది సో ఏదైనా ఒక ఆలోచన అమలు అవ్వాలంటే దానికి సంభారాలు కావాలిగా
రేపు 1000 మందికి భోజనాలు అనౌన్స్మెంట్ ఇచ్చినంత ఈజీయా? అలా 100 సినిమాలు 100 షార్ట్ ఫిల్మ్లు మాట ఇచ్చినట్టు కాదుగా. అందుకని మనం అందరం మంచి ఆలోచన చేయాలి. మంచి ఆలోచన చేసే వాళ్ళకి మద్దతు చేయాలి, అది ఎవరైనా. అప్పుడే ధర్మం నిలబడుతుంది. స్వస్తి. భారత్ మాతాకి పొద్దున్నే లేవాలి.